హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్ రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరిగింది అంటే అక్కడ బాబుని ఉయ్యాలోకి వేసేయడానికి పేర్లు అయితే డిసైడ్ చేసేసి వేశారు. కాబట్టి అంటే ఒకటి కౌశికి వాళ్ళ నాన్న పేరు, ఇంకొకటి సురేష్ వాళ్ళ నాన్న పేరు, ఇద్దరు పేర్లు వేసి పెట్టారనమాట. కాకపోతే ఇక్కడ నిషి పక్కా ప్లాన్ ప్రకారం ఆ పేర్లు అయితే తీసేసి వాళ్ళ అంటే కౌశికి వాళ్ళ నాన్న పేరు రాసి 2 చీటీల్లో ఒకటే పేరు రాసేసి వేశారనమాట. అంటే గొడవలు సృష్టించడానికి. అది జగదాత్రి ఎలా తెలుసుకునిందో తెలిసేసుకొని ఏం చేసిందంటే, జగదాత్రి కేదార్ అయితే ఆ చీటీల్ని మార్చేసి ఇద్దరు పేర్లు రాసేసి చీటీలు వేశారనమాట. అలా వేసేసిన తర్వాత కౌశికి వాళ్ళ నాన్న పేరు మధుకర్ అని వచ్చేసరికి కౌశిక్ అయితే చాలా అంటే చాలా సంతోషపడిందనమాట. ఇది ఇలా ఉండగా నిషి అయితే అంటే పక్కా ప్లాన్ ప్రకారం ఉన్నింది కాబట్టి 2 చీటీల్లో అదే పేరే ఉంటుంది అని అనుకోనే ఇంకో చీటీ కూడా ఓపెన్ చేయండి, నాకెందుకో డౌట్ కొడుతుంది అని అంటూ ఉంటే, అప్పుడే దీనికి ఓపెన్ చేయడానికి ఏముంది, ఇక ఒక చీటీ ఓపెన్ చేసాం కదా, ఇంకో చీటీ అవసరం ఏముంది అని అంటూ ఉంటే, లేదు చేయండి అని అంటే ఇంకో చీటీ ఓపెన్ చేస్తే సురేష్ వాళ్ళ నాన్న పేరు ఉన్నిందనమాట. అప్పుడు నిషి అయితే షాక్లో ఉండిపోతుందనమాట. పక్కాగా 2 పేర్లు మధుకర్ పేరే రాసాము, మరి ఇదేలా వచ్చింది అనేసి నిషి టెన్షన్ పడుతూ ఉంటే, జగదాత్రి అప్పుడే ఏం నిషి, నీ ప్లాన్ వర్కౌట్ కాలేదని ఆలోచిస్తూ ఉన్నావా అనేసరికి నిషి అయితే షాక్ అయిపోతుందనమాట. అంటే నువ్వు 2 పేర్లు అంటే 2 పేర్లు మార్చేసి ఒకటే పేరు, ఓ 2 చీటీలో ఒకటే పేరు రాసేసి ఇలా ప్లాన్ చేద్దాము అని అనుకున్నావు కదా, ఇప్పుడు నీ ప్లాన్ వర్కౌట్ కాలేదు ఎలా అనేసి అనుకుంటున్నావా, మేమే మార్చేసాము అనేసరికి నిషి అయితే షాక్ అయిపోతుందనమాట. అంటే నువ్వు వదినకి ఏదైనా హాని తలపెట్టాలంటే మేము ఉన్నామనేది మర్చిపోవద్దు అనేసి నిషికి వార్నింగ్ ఇచ్చిందనమాట. ఇది ఇలా ఉండగా అప్పుడే ఉయ్యాలోకి వేయాలి అనుకుంటూ ఉంటే పేరైతే బాబుకి పంతులు గారు అయితే పేరు నామకరణం అయితే బాబు పేరు ఏం పెట్టాలనుకుంటున్నారు, ఈ బియ్యం పైన రాయండి అంటే ఇద్దరు సురేష్ మరియు కౌశికి ఇద్దరు మధుకర్ అనే పేరు రాస్తారనమాట. తర్వాత బాబు చెవులోకి ఇద్దరు ఒకటేసారి 3 సార్లు చెప్పాలి అంటే మధుకర్ 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 అనేసి చెప్పేశారనమాట. చెప్పేసిన తర్వాత అప్పుడే జగదాత్రి అయితే మా వదిన, మేము బాబుకి ఉయ్యాల్లో వేసే కన్నా ముందు మేము ఒక ఉయ్యాల రెడీ చేసాము, ఆ ఉయ్యాలని మేము తెచ్చాం కదా, ఆ ఉయ్యాల్లో వేసి తర్వాత ఆ ఉయ్యాలోకి వేయండి అంటే అప్పుడే సురేష్ అయితే దీనికి నువ్వు పర్మిషన్ అడుగుతున్నావా, ఎందుకు జగదాత్రి, నువ్వు ఆర్డర్ వేయాలి అల్లుడు కోసం అని అంటూ ఉంటే అందరూ సంతోషంగా నవ్వుతూ ఉన్నారనమాట. అప్పుడే ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు ఒకరైతే, ఏంటి వైజయంతి, యువరాజ్ కదా మేనమామ, యువరాజ్ కదా ఉయ్యాల తీసుకొని రావాల్సింది అని అనిందనమాట. అంటే అప్పుడే ఆదిలక్ష్మి అయితే, అవును కదా వైజయంతి, నువ్వైనా చెప్పాలి కదా, నీ కొడుక్కి తీసుకొని రావాలి అని, మేనమామ తీసుకొని రావాలి అనేసి చెప్పాలి కదా అని అంటూ ఉంటే, అదేం లేదు జగదాత్రి వాళ్ళు తీసుకొస్తాము అని అంటే అందుకే మేము ఊరికనైపోతుంది అనేసరికి ఆదిలక్ష్మి అయితే వైజయంతి పైన సెటైర్ వేసిందనమాట. అంటే మర్చిపోయానని చెప్తే అయిపోతుంది కదా అని అంటే అప్పుడే వైజయంతి అయితే కోపంగా చూస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే ఆ ఉయ్యాల్లోకి బాబుని వేయడానికి కాచి అయితే ఎత్తుకొస్తుందనమాట. ఎత్తుకొని వస్తుంటే ఆదిలక్ష్మి అయితే కోపంగా, ఏంటి నీకు బాబు పైన ప్రేమ లేకుంటే నువ్వు బాబుని చూసుకోలేకపోతే కౌశికి నా మనవడిని నాకు ఇచ్చేసాయి, నేను బాగా చూసుకుంటాను అనేసరికి, ఏమత్తయ్య ఏమైంది అనేసి కౌశికి అడుగుతుంటే, మరి ఇంకేంటి, కాచి వచ్చేసి ఒక గొడ్రాలు, పిల్లలు లేని గొడ్రాలు, అలాంటి దానికి పిల్లల్నిచ్చావు కదా, మరి నిన్ను ఏమనాలి అంటూ ఉంటే, ఏంటి పిన్ని గారు మీరు అలా మాట్లాడుతూ ఉన్నారు, కాచి పిల్లలు లేనంత మాత్రాన అంతలా మాట్లాడాలా, అలా మాట్లాడాలా అని బాధపడుతుంది కదా అని అంటూ ఉంటే, మరి నా మనవడు కోసం నేను చూసుకుంటాను, నా మనవడికి ఏది కాకూడదు అనే దాని గురించే నేను చెప్తున్నది అంటూ ఉంటే, అప్పుడే కేదార్ అయితే, కాదు పిన్ని, కాదు అత్తయ్య, అక్కడ కాచీకి పిల్లలకి ఏదైనా హాని చేయాలి అనే ఉద్దేశం కాచీకైతే లేదు కాబట్టి బాబుకి ఏమీ కాదులే అత్తయ్య అని అంటాడనమాట. ఏదైనా కానీ బాబుని తీసుకోండి అనేసి అని గట్టిగా అనడంతో కౌశిక్ అయితే బాబుని ఎత్తుకునిందనమాట. కాకపోతే అక్కడ కాచి అయితే చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇది ఇలా ఉండగా ముందుగానే
నిషి అయితే ప్లాన్ చేసేసి బయట ముగ్గురు మాట్లాడుతూ ఉన్నారనమాట. అంటే ఏంటి, ఏం చేయాలి, ఈ ఆదిలక్ష్మి కూడా వాళ్ళ ప్రకారంగే వాళ్ళతో పాటే వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉంది అని అంటూ ఉంటే, అప్పుడే ఏం చేశారు అంటే నిషి అయితే దివ్యాంకకి కాల్ చేసేసి దివ్యాంక, నీకు ఒక విషయం చెప్పాలి అంటే, ఏంటి చాలా రోజులకి కాల్ చేసావు ఏమి అని అంటూ ఉంటే, ఇలా కౌశికి బాబు గురించి అని అంటూ ఉంటే, ఏంటి కౌశికి అప్పుడే బాబు కూడా పుట్టేశాడా అంటే, అవును పుట్టాడు, కాకపోతే ఇప్పుడు నువ్వు ఒక పని చేయాలి అంటే, నాతోనేం పని అంటే, ఏం లేదు, ఇప్పుడే మొన్న మొన్న పిల్లలందరూ మిస్ అయ్యి వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళు మరీ పిల్లలు దొరికేశారనమాట. ఇప్పుడు నువ్వు ఆ న్యూస్ ఛానల్ని ఏం చేయాలి అంటే, పిల్లలు ఎవరి పిల్లలు ఎవరి దగ్గర వెళ్ళిపోయారో అర్థం కావట్లేదు, కాబట్టి వాళ్ళ వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఇక్కడ పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళ వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది అనేసి పోలీసులు చెప్తున్నారు. డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి పోయి పిల్లల్ని అప్పగించాలి అని చెప్తున్నారు అనేసి న్యూస్లోన ఇవ్వు అని అంటే, సరే అనేసి దివ్యాంక అయితే, సరేలే నీదొక హెల్ప్ నేను చేస్తాను అనేసి దివ్యాంక అనిందనమాట. అప్పుడే వీళ్ళు ఉయ్యాలో వేస్తూ ఉండంగా అప్పుడే అక్కడ న్యూస్ ఛానల్లోన వచ్చేస్తుందనమాట. రాగానే అందరూ షాక్ అయిపోయారనమాట. అప్పుడే వీడు ఇంతకీ నా మనవడు అవునా కాదా, నాకైతే డౌట్గానే ఉంది అనేసి ఆదిలక్ష్మి అనడంతో, ఏంటి అత్తయ్య మీరు అలా అంటున్నారు, నా బాబే వీడు, నాకు అప్పుడే ఫేస్ గుర్తుంటుంది కదా, నాకు తెలుసు అత్తయ్య అని అంటూ ఉంటే, అప్పుడే లేదు నాకైతే నమ్మకం లేదు అని అంటూ ఉంటే, నిషి అయితే మరి ఇక ఈ ఇలా క్లియర్గా కావాలి అంటే డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే సరిపోతుంది అని అంటే, ఆ డిఎన్ఏ టెస్ట్ ఏదో ఫస్ట్ చేపించండి అప్పుడే మాకు తెలుసాలి అనేసి ఆదిలక్ష్మి అనడంతో, ఇక ఎవరు ఏం మాట్లాడకుండా సరే అనేసి అందరూ అంగీకరించారనమాట. ఇది ఇలా ఉండగా మరుసటి రోజు ఏం జరిగింది అంటే, అక్కడ పవన్ అయితే జగదాత్రిని చూసుకోవడానికి ఇంటికి వచ్చాడనమాట. అప్పుడే వైజయంతి అయితే ఏమంటుంది అంటే, జగదాత్రికి ఇంతకంటే మంచి సంబంధం తీసుకొని రాలేం కాబట్టి ఇదే ఒప్పుకోవడమే మంచిది అని అంటూ ఉంటే, జగదాత్రి అవునవును పెళ్ళికి ముహూర్తం ఎప్పుడు పెడితే ఈ తొందరలోనే పెడితే బెస్ట్ అని అంటుందన్నమాట. కాకపోతే నాకు కొన్ని చిన్ని చిన్ని డౌట్స్ ఉన్నాయి అంటే, ఏంటి జగ్గు పెద్ద ప్రశ్న వెయ్యి అని అంటూ ఉంటే, అప్పుడే అక్కడ గన్మెన్ నించుని ఉంటే అక్కడ తన దగ్గరికి వెళ్ళేసి, నాకు ఇది రియల్ గన్నేనా అని అంటే, అవును మేడం ఇది రియల్ గన్నే అంటే, దీని మ్యాగజైన్ చేంజ్ చేసి చూపి అంటే, ఈ వీక్‌దా బిఫోర్ వీక్‌దా మేడం అనేసి అనేసరికి, అంటే నువ్వు ఒక పెద్ద ఫేక్ అనేది తెలిసిపోయింది అని అనిందనమాట. అని అక్కడ ఉన్న అమ్మాయిని పక్కకి తీసుకొచ్చిన తర్వాత, కొట్టిన తర్వాత చెప్తావా కొట్టకున్న ముందే చెప్తావా అని అంటుంటే, మేమిద్దరు జూనియర్ ఆర్టిస్టులు అనేసరికి అందరూ షాక్ అయిపోయారనమాట. తర్వాత ఇద్దరు లేడీస్ అయితే ఇంట్లోకి వచ్చారనమాట. మీరు చూడండి ఇక్కడ ఈవిడైతే మూడో భార్య, ఈవిడైతే ఆరో భార్యకి అత్తయ్య అని చెప్పేసరికి అందరూ షాక్లో ఉండి లేచి నించునేశారనమాట. అంటే నెక్స్ట్ ఎపిసోడ్లోన కేదార్ జగదాత్రి ఈ పవన్ని ఏం చేయబోతున్నారు అనేసి మనము రేపటి ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.